గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వైరీ మీడియా ఈరోజు నా ముందున్న గెస్ట్ యావర్, బిగ్ బాస్ సీజన్ యావర్ టాప్ 3 కంటెస్టెంట్ ఈరోజు నాతో ఉన్నారు. తనతో మాట్లాడి తన జర్నీ గురించి చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇంటర్వ్యూ కాబట్టి తన జర్నీ గురించి ప్రజెంట్ ఏం నడుస్తుంది అనే దాని గురించి మాట్లాడి తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? బాగున్నా బ్రో, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను బ్రో. అది ఇంకా తెలుగు అటు ఇటుగా ఉందా? అవును, కానీ నేర్చుకుంటున్నాను. అండ్ ప్రతిరోజు ఇట్స్ అ లెర్నింగ్ డే. సో అది ఉండాలి, లెర్నింగ్ ఉండాలి. తెలుగు వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? కానీ అవును, అవుతుంది. కానీ వాట్ ఐ థింక్ ఇస్, ఒకవేళ మీరు అది యాక్టింగ్ లో ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ యాక్టింగ్ అండ్ ఒక డైలాగ్స్, there will be a dialogues, and mostly if you see now Bollywood and Tollywood, మొత్తం ఇండస్ట్రీ ఒక్కటి అయింది. సో పీపుల్ ఫ్రమ్ దేర్ వర్కింగ్ హియర్ like here actors are going in Bollywood and they're working together. కానీ I think that నేను ఒక స్టార్టింగ్ ఏజ్ లో ఉన్నా. సో బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ treat me as a non-Telugu, and it happened to me also. ఒక ఆడిషన్ కి నేను వెళ్ళాను అండ్ అక్కడ they gave me the script, కానీ నేను చాలా బాగా యాక్ట్ చేశారు, నన్ను చాలా బాగా ఆడిషన్ ఇచ్చారు. కానీ లైక్ after they came to the conclusion that 2 people were there, ఒక తెలుగు guy and I. So one person came from the cabin of the director room and he said that వాడు మనవాడు. సో అది ఇండికేషన్, సార్ యూ షుడ్ గో విత్ దట్ పర్సన్ దట్ హూ నోస్ తెలుగు. సో వాట్ ఐ థింక్ ఈస్ సంథింగ్ ఆన్ ది అదర్, మై టాలెంట్ ఈస్ బీయింగ్ సప్రెస్డ్, ఇట్స్ నాట్ బీయింగ్ షోన్. సో దట్ వాట్ ఐ థింక్. అండ్ అవును, కానీ ఆల్రెడీ యూ నో దట్ తెలుగు ఈజ్ లైక్ అ ఓషన్, ఎనీ లాంగ్వేజ్ ఈజ్ లైక్ ఎన్ ఓషన్ అండ్ ఇట్స్ నాట్ అ వన్ డే టాస్క్, యూ కాంట్ లెర్న్ ఇన్ వన్ డే. అవును కదా. సో అది కొంచెం టైం పడుతుంది, ఇంకా నేను నేర్చుకుంటున్నాను, నేను మాట్లాడుతున్నా తెలుగులో. కానీ కొన్నిసార్లు ఐ ఫీల్ వెరీ హర్ట్ ఫ్రమ్ ఇన్సైడ్. అది మాట అది వినిపిస్తుంటే అది వాడు మనవాడు అంటే ఏంటి, నేను ఇండియన్స్ కాదా నేను మన ఇండియన్స్ కదా. అల్టిమేట్లీ ఇది లైక్ ఇన్ ఇండియా దెర్ ఆర్ డిఫరెంట్ కల్చర్స్ నడుస్తుంది, డిఫరెంట్ లాంగ్వేజెస్ నడుస్తుంది. సో ఇట్స్ లైక్ ఎసెన్స్ ఆఫ్ ఇండియా, దట్ ఇస్ అ బ్యూటిఫుల్, లైక్ వాట్ యు సే, ఇట్స్ అ బ్యూటీ ఆఫ్ ఇండియా. అండ్ కానీ మీరు లైక్ ఐ డోంట్ వాంట్ టు సే దట్ ఆల్ ద పీపుల్ ఆర్ లైక్ దట్, బట్ కానీ 5 fingers లో ఒకటి ఉంది. సో వెన్ యూ సీ లైక్ దిస్ పీపుల్ అరౌండ్ యూ, యూ ఫీల్ వెరీ డిసహార్టెండ్. అండ్ ఐ ఫెల్ట్ వెరీ డిసహార్టెండ్ అబౌట్ దిస్. కానీ వాట్ ఐ థాట్, ఐ సెడ్ టు మై సెల్ఫ్, అండ్ ఒక ఫ్రెండ్ ఉన్నారు, నేను మీకు కూడా కాల్ చేశాను అండ్ మీరు కూడా సపోర్ట్ చేశారు అండ్ యూ సెడ్ టు మీ దట్ ఆల్ ద పీపుల్ ఆర్ నాట్ ద సేమ్. అండ్ అది స్ట్రగ్లింగ్ పీరియడ్ లో అది అవుతుంది. అండ్ పీపుల్ డోంట్ లైక్ ఇఫ్ యూ సీ ద జాగ్వార్ అండ్ ఎనీథింగ్, like when that is into production, like when it's making, nobody like that Jaguar without anything in the sense like a body, they won't like it. And the people who are struggling, they won't like it. Once they are in fame, once that Jaguar is made with beautifully, and then only they will go and bolte na ki they will appreciate that they will appreciate to that person. అరే మీకు బాగా చేశారు మీరు, what you did, it's mind blowing. After that also, that if the car is made very beautifully, Ferrari also, they won't see the backdrop of Ferrari, how it's made. But once the Ferrari is made, oh my god, beautifully, and I'm going to purchase that, they start making videos. So it happens like that. Now I'm in like a struggling period. So it happens in everyone's life, there will be a struggling until unless you won't achieve anything. And what I think is, till you are alive, it's a struggling. You have to struggle. And if you see, actually Brahmanandam sir, one interview I heard that if there is a old man, you can say he's an old man, he can't do anything. But you can't say a young man, he can't do anything. He can do anything at any time.
So what I think is I can do better. So life is hope undali life lo, and అవును. that I'm living with hope, and one day my time will come and it will change. కమ్ బ్యాక్. Yeah, it will definitely. And in actor's life, it's a graph. Actually, in life, normal life also, it's a graph. Once it will go up, then down, then middle, then up, down. So it's like a graph. So అది మజా ఉంది. అవును అవును. సో ఒక్క ఫ్లాట్ లో ఒకవేళ మన లైఫ్ Life నడుస్తుంటే నడిస్తే సో అది మజా లేదు. అవును అవును. సో ఒకవేళ అప్ డౌన్ అయితే మజా మజా ఉండాలి. మజా. సో బోల్తే ఒక ప్రోవర్బ్ ఉంది ఇన్ హిందీలో, Hmm. రాత్ కే బాద్ హీ సుబహ హై. సో రాత్ కే బాద్ హీ సుబహ హై. సో ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ. కార్ కొనుక్కున్నావా? Ah, అప్పుడు yeah, yeah, బైక్ yeah. మీద అవును. తిరిగేవన్నారు Yes. కారు. ఓకే. Yeah, I took the car and it's a second hand car, but I'm very happy whatever I have. But life lo అది అది achieve- అవును, achievement, I yeah. achieved. Yeah, yeah. I can't say achieved. Hmm. ఒకవేళ అది నా మైండ్ లో వస్తే అచీవ్డ్ అంటే దట్ ప్యాషన్ విల్ గో ఆఫ్. అవును. సో అది ఉండాలి. ఐ హావ్ టు అచీవ్, ఇంకా అచీవ్ చేయాలి, దెన్ ఓన్లీ ఐల్ గో అండ్ ఐ కెన్ అచీవ్ ఇట్. సో అది ఉండాలి, అది మన లోపల. దిల్. Ah. అప్పులు తీరిపోయా